ఏంటి చూపెట్టి కాళ్ళకి ఏంటిది అది ఏది అవేంటి ఎందుకు ఎండక నమస్తే అందరికీ, అందరు మంచిగా ఉన్నారు కదా. సమ్మర్లో మంచిగా గోవా ట్రిప్ వేద్దాం అనుకున్నాం. పెద్ద ప్లాన్ ఉండే, ఏం చేద్దాం ఇక కలగానే మిగిలిపోయింది. అయితే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అయితే ఇక అట్లా అనుకొని చెప్పి మా ఫ్యామిలీ అందరం కలిసి మంచిగా దగ్గరలో ఉన్న గాంధార్ కిలకు వచ్చినాం. ఇది వచ్చేసి మంచిర్యాలకు దగ్గరలో ఉంటుంది. గాంధార మైసమ్మ గుడి, ఇది చాలా ఫేమస్ గుడి. ఇక్కడ వచ్చేసి ఆదివారం అయితే చాలు కోళ్ళను మేకలను కోసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తారు. చూసిండు కదా, ఇక మా వాళ్ళందరూ మొక్కు పెట్టుకున్నారు, ఇక మంచిగా కూర్చొని ఉన్నారు. ఇక పిల్లలకైతే ఒక సంతోషమా ఇట్లాంటి ట్రిప్స్ వేస్తే. అయినా ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ ఇట్లాంటి ట్రిప్స్ వేస్తే అబ్బబ్బా ఏమన్నా ఉంటుందా. ఇక మా సస్యేమో గట్టిగానే మొక్కుతుంది. ఇక చదువు రావాలనో లేక ఎప్పటికీ సమ్మర్ హాలిడేస్ ఇట్నే ఉండాలనో. ఇక మేము అందరం వచ్చినాం కదా అని చెప్పి ఒక మంచి మేకను కూడా పట్టుకొని వచ్చినాం, మైసమ్మ తల్లికి మొక్కి కోద్దామని. ఇక మంచిగా మా వాళ్ళు ఏం చేసిన దాన్ని పూజించి మైసమ్మ తల్లికి మొక్కిండ్లు. ఇక ఇక్కడ నుంచి గాంధార్ కిలకు బయలుదేరినాం. ఇక 4 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి లోపలికి. ఇక చూడడానికి పచ్చని చెట్లు, కొండలు, మంచిగా ఉంటుంది. గ్రీనిష్గా లొకేషన్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇక ఆదివారం అయితే చాలు చాలామంది వస్తారు, మేకలను వస్తారు, కోళ్ళను వస్తారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇక సాయంత్రం దాకా ఉండి మంచిగా ఎంజాయ్ చేసి వెళ్తారు. ఇక మేమందరం కూడా మంచి ప్రిపేర్తోనే వచ్చినాం. ఇక సాయంత్రం దాకా ఉండి ఎంజాయ్ చేసే పోదామని. ఆంటీ మమ్మీ 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 ఏ నువ్వు మమ్మీ చుట్టరంగది హాయ్ డాడీ తాళం దిగి ఈ కార్ అయితే ఎడువో ఉంటామా ఇవి ఒక పక్క మనోళ్ళు వంట కూడా ప్రిపేర్ చేస్తున్నారు. ఈ వంట చేద్దామని చెప్పి ఇవి ఒక పక్క మేక కూడా కట్టింగ్ అవుతుంది. ఇక ఫంక్షన్లో తినదానికి మన ఫ్యామిలీస్తో కలిసి వంటలు చేసుకొని తినేదానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే మనం తినేటప్పుడు అనుకున్న బొక్కేసుకోవచ్చు, తిన్నంత కూర తినచ్చు. ఇక మనల్ని అడగటోళ్ళే లేరు. ఇక మనోళ్ళు వంటలు అయ్యేసరికి చాలా లేట్ అవుతుంది కదా, అందుకని చెప్పి తెచ్చుకున్న టిఫిన్లు తింటాను కడుపు నిండా. అయ్యో కడుపు నిండా కాదు, కొద్దిగానే తింటాను, ఎందుకంటే మళ్ళీ అది పట్టియాలి కదా. ఇక మన వాళ్ళందరూ వంటలు అయ్యేసరికి చాలా లేట్ అవుతుంది కదా, ఏం చేద్దాం. ఇక గాంధార్ కిలా చూద్దాంపా, మీదకి ఎక్కుదాంపా, కొండలు చెట్లు అవన్నీ చూద్దాంపా, మీద దేవుడు ఉంటాడు, ఇక అది కూడా చూద్దాంపా అని అన్నారు. ఇక సరే అని చెప్పి కొందరం బయలుదేరినాం. ఇక కొందరు మోకాలు నొప్పులు ఉంటాయి కదా, వాళ్ళ వల్ల కాదని చెప్పి వాళ్ళని ఇక్కడనే ఉంచేసి ఇక మేము బయలుదేరినాం. ఇక టైం వచ్చేసి 12 అవుతుంది. ఇక సూర్యుడు మంచిగానే కొడతాడు, మీద సూర్యుడు కింద బండ. ఇప్పుడైతే చెప్పులు ఉన్నాయి. ఇక కొద్ది దూరం పోయిన తర్వాత దేవుడు ఉంటాడు, ఆ దేవుని దగ్గరికి చెప్పులు వేసుకోవద్దు, అక్కడ ఇప్పేసి వెళ్ళాలి. ఇక అప్పుడు ఉంటుంది మా పరిస్థితి. ఎందుకురా బాగుంటది కావచ్చు, బాగుంటది కావచ్చు, వాటర్ వస్తుంటే
అరే ఏమైంది ఎట్లా ఇల్లు నిర్వడ్డారా అంతేనా ఇప్పుడు ఇప్పుడు అక్కడికి పోవాలి ఇంకా మనం ఓ ఇంకా ఉంది ఇంకా 2 కిలోమీటర్స్ ఏదిరా అది ఇప్పుడు మన రేకులు ఇల్లుగా ఇట్లా కడితే మనం బిల్డింగ్ కట్టినట్టు కట్టు ఇక ఏమైనా సిమెంటా కథనా ఒక 4 ఫ్లోర్లే ఒకటి నీకు మీ పిల్లకు ఒకటి ఇల్లు కడతాను బిల్డింగ్ స్టైల్ కట్టినావు అబ్బా లైఫ్లో కడతాం కట్టగానే ఇక్కడైతే బిల్డింగ్ కడతాను ఒకటి 10 ఫ్లోర్లే అట్లా 10 నీకు ఎన్ని కావాలి ఇక లైఫ్ ఉండాలి కాబట్టి 10 ఫ్లోర్లు ఎత్తా ఇగో మీ స్విమ్మింగ్ పూల్ ఇది హెలికాప్టర్ ల్యాండింగ్ ఇగో ఇది హెలికాప్టర్ ల్యాండింగ్ మరి అది హెచ్చండి రాయ్ హెచ్చు అది ఉంటుంది ఇదిరా బుర్జ్ ఖలీఫా లెక్క కట్టిన ఇక మేము సగం దూరం వచ్చినాం. ఇక కనిపిస్తుంది కదా తల్లి. ఇక తల్లి ఇక్కడ నుంచొని ఇంకా సగం దూరం పోవాలి. అక్కడ సౌతుల బాయిలు ఉంటాయి. ఇక సౌతుల బాయిలు అంటే పూర్వం గాంధార్ రాజు ఉండే అనమాట. అయితే అతనికి 2 భార్యలు. ఇప్పుడు ఒక్క భార్య ఉంటేనే కథం అవుతుంది, కానీ అప్పుడు 2 భార్యలు ఉండేవి కదా. ఇక వాళ్ళకి ఎప్పుడు లొల్లి అయ్యేదట. ఇక అట్లా అని కాదని చెప్పి రాజు ఏం చేసిండు, 2 బాయిలు కట్టించిండు. ఇక చెరొక బాయి కట్టించిండు. ఇక అట్లా వాటిని చూడడానికి ఇప్పుడు మేము వెళ్తున్నాం. ఇక మధ్యలో నాగస్వామి దేవాలయం ఉంది. ఇక అక్కడ దర్శనం చేసుకున్నాం. ఇక చూస్తే సేమ్ నాగుంపాము పడగేలా ఉంటుంది, అట్లా బండరాయితో చిక్కిళ్ళు. ఇక అక్కడ చూసి దర్శనం చేసుకున్నాం. చూస్తున్నారు కదా. ఇక మన వాళ్ళందరూ మొక్కిళ్ళు. మొక్కి ఇక్కడ నుంచి మళ్ళీ మీదికి నడక స్టార్ట్ చేసినాం. ఇంత దూరం నడిచాక మన వాళ్ళకి చెట్టు కనిపించింది. ఇక పాపం ఆ చెట్టు కింద కొంచెం కూర్చున్నారు. కింద చూస్తే చెప్పులు లేవు, మీద చూస్తే ఎండ. ఇక వెనకకు మర్రిపోతే మన వాళ్ళ దగ్గర ఇజ్జత్ పోతుంది. ఇక ఎట్లా ఏం చేసి చూడాలి అనే పట్టుదలతో ఉన్నారు, ఇంకా ఆతృతతో కూడా ఉన్నారు. అది చూడాలని ఇక అదే పట్టుదలతోనే ముందుకు పోవాలనుకుంటున్నారు. ఇన్ని రోజులు మంచిగా ఇంట్లో ఫ్యాన్లు కూలర్లు వేసుకొని ఉండేటోళ్ళు. ఇప్పుడు అర్థమైంది చెట్టు విలువ ఏంటిదో. ఇక ఈ చెట్టు లేకపోతే ఇక ఘోరం అవ్వచ్చు మాకు. ఇక కొద్దిసేపు రెస్ట్ తర్వాత ఇక మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేసి ఇక మీదికి పోడు. ఏమైంది నిర్వడ్డావా? ఇంకో కిలోమీటర్ నడవాలి. ఇక అటు చేసి ఇటు చేసి అయితే గమ్యానికి చేరినాం. సౌత్లో బాయిల్ అయితే చూడడానికి వచ్చేసినాం. ఇక ఆ ప్లేస్కి వచ్చేసినాం. ఇక చూడాలి. ఇది కాళ్ళకి పెట్టు. ఎందుకు ఎండక? ఇది ఇంకోటి పెట్టు. ఇక్కడ చూస్తే వచ్చేసి 3 బాయిలు ఉన్నాయి. అర్థం కాలేదు మాకు, ఎందుకంటే సౌతుల బాయిలు అంటే 2 ఉండాలి కదా, ఇంకొకటి ఎక్కడిది అనుకున్నాం. అంటే అర్థమైంది ఏంటంటే గాంధార్ రాజుకి 2 భార్యలు కదా, చెరొక బాయ్ ఇచ్చిండు, ఇంకో బాయ్ వచ్చేసి అతనికి కావచ్చు. ఇక ఎందుకంటే ఇప్పుడు ఒక్క భార్యతోనే లొల్లిలు అవుతాయి. ఇక అప్పుడు 2 భార్యలు ఉంటాయంటే ఎట్లుంటుంది కథ. ఇక అందుకే పాపం లొల్లి అయినప్పుడల్లా ఇక్కడికి వచ్చి బాయ్ కాడికి వచ్చి జలకాలు ఆడేది కావచ్చు. ఇక అటు చేసి ఇటు చేసి అయితే బాయిలను చూసినాం. ఇక మళ్ళీ వెళ్ళిపోతున్నాం వెనుకకి. నిర్వడ్డావా? పట్టినావా మరి? ఎన్ని పడ్డాయి? 4 పడ్డాయి. అయిపోయింది బ్రో మా పరిస్థితి. నిర్వడ్డం కూర్చోండి.
ఇక మనోళ్ళు తిరిగి తిరిగి నెరవడిపోయిన్లు. ఒక పక్క దూపు అవుతుంది, కిందికి వచ్చే వరకు మనోళ్ళు నీళ్లు తెచ్చిపెట్టిళ్ళు. ఇక అవి తాగితే కొంచెం ఎనర్జీ వచ్చింది. ఇక వచ్చేసరికి గుమ్మగుమ్మలైన వంటలు రెడీ అయినాయి. ఇక మంచిగా చేతులు కడుక్కొని ఇక గట్టిగా ఎక్కించుడే. వెళ్ళిందా పూలుగు చూడు, వెళ్ళిందా పూలుగు? కాదు బ్రో, ఆ కూరలు అన్నం వేసుకోవాలి, మొత్తం కూరనే తింటానవా? ఎందుకు? అబ్బో ప్రేమ బాగానే ఉన్నది. ఏమైంది బాబు, బాధలు ఉన్నట్టున్నావు? మరి ఒంటరి కూర్చొని తింటాను. మంచి మంచి పీసులు, లివర్ పీసులు అవన్నీ వేసుకొని పోయినట్టున్నావా? ఎట్లున్నాయి, మంచిగా ఉన్నాయా? ఇక మా అక్క చూసిన మొత్తం ఇక ముక్కలే, అన్నం కంటే ముక్కలే ఎక్కువ ఉన్నాయి చూడు. వీళ్ళిద్దరు మొత్తం ముక్కలే, మనలోకి అన్నం కంటే ముక్కలే ఎక్కువ ఉన్నాయి. ఇగో మా అత్తమ్మ మంచిగా ఒంటరి కూర్చున్నది. మరి ఏదత్తమ్మ, మామిడికాయ పచ్చన్న ఎందుకు? ఎందుకు ఏమైంది? ఇవాళ తినవా? అరే ఇగో చూడు, గిట్ చూడు, ఇగో వీళ్ళు మంచిగా తింటా వాళ్ళు, నువ్వు గిట్ల అయితే ఎట్లా? ఇసురేసుకోలేదండి, తినబోతే అవుతులే. పూరు బొక్క రాకపోతే ఏం చేయాలి చెప్పన్నా? ఏమన్నా పినిసి పెట్టు, పీరు ఒకసారి. డాడీ విరిచిస్తాడు. సాంకేత ఏమైంది? పులుగు బొక్క పెరుగుతుంది తింటారా? అన్నం కాదు, కూర కూర. ఎలర్జా ఈడున్నాడు ఇక, ఈయన పీసులు చూడు దాంట్లో చూడు. మరి అరే చూపెట్టు ఒకసారి, నిజం చెప్పు. చూడు అన్నం ఎంత ఉన్నది కింద అంతా, కూర కూర ఎంత ఉన్నది? మళ్ళీ ఇప్పుడు తిని మళ్ళీ అప్పుడు పోయేటప్పుడు తినుడేనా? ఏ ఊరుకోరా. ఏమైందన్న ఒంటరి కూర్చొని తింటాను? మందు లేదా? పోయలేదు ఎవరు? మరి ఇక్కడ నిషేధంగా మద్యపాన నిషేధం ఉన్నది ఇక్కడ మా దగ్గర. ముక్కలు కూడా తక్కువ వేసినవి ఏందన్న? వేయలేదు ఎవరు? గట్లనే ఉంటుంది అన్న, ఈ మగవాళ్ళని చూస్తే గిట్లనే ఉంటుంది ఆడోళ్ళకు. చూడు వీళ్ళకు ఎట్లున్నాయి ముక్కలు ఆడోళ్ళకు. అక్కడ చూసినావు అన్న, అన్నకు ముక్కలే లేవు, అలా ముక్కలే లేవు. ఇగో ఇప్పుడు నీ దాంట్లో ఎన్ని ఉన్నాయి, అక్కడ అన్న దగ్గర ఎన్ని ఉన్నాయి? మళ్ళీ ఆడ కూర్చున్నావు ఏందిరా? అట్టి ఇటు తిరిగి మంచిగా గట్టిగా పంపుతాను లోపలికి. అయితే ఇవి మనం పైసలు పెట్టిన పీసు, ఇట్లా పడేస్తే ఇవి అత్తమ్మకి పైసలు పెట్టిన పీసులుగా. మా అన్న ప్రేమ ఘోరంగా ఉన్నది కానీ. లివర్ పీస్ అయ్యి అన్న, లివర్ పీస్ అయ్యి లేవా? ఉంటే తినేటాను కానీ నువ్వే లివర్ కూడా. ఇంకా లివర్ దానం చేసుడు ఏందన్న? ఏం మజ్జిగనా? మజ్జిగ తాగుతానవా? ఎందుకు? బోర్ ఇప్పుడు ఏంటిది? ఈ బోర్ వాటర్ ఏంటండి నీకు ఇప్పుడు? ఎందుకు మినరల్ వాటర్ లేవా? అయ్యో కష్టం. బ్రో
మా అందరికన్నా ముక్కలు గట్టిగా వేసుకున్నావుగా ఎదిగే పిల్లలు రా ఆ? ఎదిగే పిల్లలు ముక్కలు కట్టిన మీ పిల్లలు కాదు ఎదిగేటోళ్ళు నువ్వు నీ గురించి అడుగుతాను ఎదిగే పిల్లలు మీ పిల్లల గురించి చెప్తాను కాదు నేను నీ గురించి అడుగుతాను ఏర్పడకుండా గట్టిగా తినవుగా ఎందుకంటే మళ్ళీ లాస్ట్ కుంటారు నిమ్మలంగా ఎత్తారని అంతే కదా స్కెచ్ తింటానా ఇంతసేపు పట్టించిన ఇప్పుడు తింటాను ఇక ఇంకా ఓడతలేదు మెల్ల ఏర్పడకుండా గట్టిగా తింటాను మా ప్రోగ్రామ్ అంతా ఫెయిల్ చేసారు ఏ ఫుల్ దూపు అవుతుంది మాకు అందరు అరే మెల్లగా మెల్లగా నీళ్ళకు ఎట్లుంటది ఇక మినిమం ఉండదు ఇంతసేపు గంట సేపు ఇలా మెల్లాడ ఇప్పుడే ఇప్పుడు నీళ్ళ లేక వాళ్ళు ఎట్లా పిచ్చోలేదు తెలుసా బోరింగ్లు తాగలేక ఈ అన్నం తిని పాపం తాగాలి బిడ్డ తాగాలి ఎండాకాలం నీళ్ళు లేకపోతే కష్టమే ఈ లైన్ చూడు ఏంది ఇంత ఘోరం అరే వాళ్ళు ఎంతసేపు నుంచి నీళ్ళు లేకుంటున్నారు తెలుసా మీరు అటే వేలు నీళ్ళు తెమ్మంటే పడ్డదా ఏ సూపర్ పడ్డదా అంటే హైట్ బాగుంటాడా హీరో కోడి పుంజు కొయ్యలే ఇవాళ మైసమ్మకు నీ కళ్ళలో అదే నేను అడిగినా కానీ మామ ఇంకోటి చెప్తావా ఎన్ని లెటర్స్ త్రీయా మూడేనా నువ్వు వర్ష వా అమ్మో ఇంటెలిజెంట్ ఆప్షన్ ఇస్తాను నీకు ఇంకొకటి ఇస్తావా చెప్పుదా అడిగి మరి నాలుగు అక్షరాల ఫస్ట్ ఖతరా లక్కే అందులో సగం వస్తుంది కావచ్చు సగం అవుతుంది కావచ్చు అట్లుంటుంది మరి నీకు ఏమన్నా 2 గ్లాసులు ఆపు అరే మనకు 3-4 గ్లాసులు ఆపు చాయ్ తాగినట్టు అవుతాయి అక్క థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్